ఇప్పుడు కరోనా తర్వాత మనం చూసాము తారక్ గారు. అంటే నాకు ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుండేది, ఈ జంగిల్ వదిలేసి నేను అక్కడికి వెళ్తే సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. సో దెన్ కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి కొంత ల్యాండ్ని ప్రొక్యూర్ చేసుకుందాం మనము, కొంత ఇదైతే ఒక చిన్న ఫామ్ హౌస్ లాంటిది కట్టుకొని ఎప్పుడైనా వెళ్ళి ఉండడానికి అనేది ఒక థాట్ వచ్చింది. సో అలా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి, అంటే వాళ్ళకి ఏ ఏరియాస్లో బెటర్ అంటారు? అంటే ఇప్పుడు నేను అదే 2021లో కూడాను ఒక స్మాల్ ఇది చేస్తున్నాను. మనకు తెలిసిన అడిగితే 111 జీవోలోనే ఫామ్ హౌస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉండే ఆ రోజు 111 జీవోలో 60 lakhs, 1 crore, 1.5 crore ఉండే. ఓకే, సో క్యూసిటీకి దగ్గరలోనే ఒక ఏరియా ఉంటుంది, విలేజ్, స్మాల్ విలేజ్. నేను 2013-14లో చూసిన ప్రైస్ అక్కడ 50 lakhs per acre. 50 lakh per acre, ఈరోజు 10 కోట్లు. 111 జీవో ఐఎమ్ టాకింగ్, నాట్ ఏ R1, R2, R3, R4 కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 111 జీవో. ఓకే, సో 50 lakhs to 1 crore ఫామ్ హౌస్కి వైబుల్. ఫామ్ హౌస్ అంటే ఏంటి? బేసిక్గా ఫ్యామిలీ తోటి సరదాగా ఏదైనా ఈవెంట్ కానీ, ఫ్యామిలీ ఈవెంట్ కానీ, డెస్టినేషన్ పాయింట్ కానీ వెళ్ళడం కోసం చేసుకుని ఒక అమౌంట్ పెట్టేది. ఎక్కువ అమౌంట్ ఉంటే పెట్టేవాళ్ళు 10 కోట్లు పెట్టి కొంటాను నేనంటే ఆ కొనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు ఉంటారు? లేక్ దగ్గరలో ఉంటే నాకు ఇంకా బాగుంటుంది, నాకు లేక్ మ్యాటర్స్, 10 కోట్లు మ్యాటర్ కాదు అనుకునే వాళ్ళు ఆ 111 దగ్గరలోకి వెళ్ళి కొనేవాళ్ళు కూడా ఉన్నారు, లేని కాదు. సో బట్ ఆ కల్చర్ అయితే కొద్దిగా ఫామ్ హౌస్ కల్చర్ ఉంది, మారింది, కొనేవాళ్ళు కొన్నారు. లాస్ట్ 5-6 years నుంచి కొన్నారు. ప్రెజెంట్ కొద్దిగా తగ్గింది, ఎందుకంటే 111 జీవోలో కూడా ఇప్పుడు అఫోర్డబిలిటీ లేదు. ఐ మీన్ అఫోర్డబిలిటీ మీన్స్ ప్రైజింగ్. సో ప్రైజు 1-2 కోట్లు ఉండడం వేరు, 10-12 కోట్లు ఉండడం వేరు. సో 111 జీవోలో కూడా ప్లాటింగ్ వెంచర్ వేసి కొంతమంది అమ్మ ట్రై చేస్తున్నారు, గుంటా కాన్సెప్ట్లో చేద్దాం అట్లా ఇట్లా అని చెప్పి అంటున్నారు. సో బట్ అక్కడైతే ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టకూడదు, బికాస్ దట్ ఈజ్ ఎన్జిటి జోన్లో ఉన్న ఏరియా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోన్ అది. సో ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ ఎప్పుడు రావాలి? గండిపేట లేకు, హిమాయత్ సాగర్ లేకు, ఈ 2 లేక్స్ బేస్ చేసుకుని వచ్చిందే 111 జీవో. అంటే గండిపేట అంటే మనకు ఆల్మోస్ట్ చేవెళ్ళ దాటి శంషాబాద్ దగ్గర ఉంది. సో శంషాబాద్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి, చేవెళ్ళలో కొన్ని విలేజెస్ ఉన్నాయి, అజీజ్ నగరు, తర్వాత ఇక్కడ దాకా వస్తే జన్వాడ, శంకరపల్లి, ఈ బెల్ట్ వరకు ఉంది ఈ జోన్ అంతా కూడా. సో అక్కడ ఫామ్ హౌసెస్కి వైబుల్లా కాదంటే కొనే వాళ్ళు కొంటున్నారు, బట్ ఈ ప్రైస్ అయితే వైబుల్ కాదని నా పర్సనల్